జాతీయ పంచాయతీ పురస్కారాలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. భారతదేశ గ్రామీణ అభివృద్ధిలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఒక కీలక స్తంభంగా నిలుస్తోంది. గ్రామస్థాయిలో ప్రజలకు దగ్గరగా ఉండే పరిపాలనా వ్యవస్థగా పంచాయతీలు అభివృద్ధి కార్యక్రమాల అమల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. భారతదేశ గ్రామీణాభివృద్ధి దిశలో పంచాయతీరాజ్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోంది. గ్రామాల అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల, సమగ్ర సంక్షేమ సాధనలో పంచాయతీల పనితీరును ప్రోత్సహించడానికి, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో వాటి పాత్రను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ పంచాయత్ అవార్డులు ప్రవేశపెట్టింది. 2022 సంవత్సరంలో ఈ అవార్డులను పునర్వ్యవస్థీకరించి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ, లోకలైజేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ LSDGs ఆధారంగా కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈ పురస్కారాలను ప్రదానం చేస్తోంది. ఈ అవార్డుల ప్రధాన లక్ష్యం పంచాయతీలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ SDGs సాధనలో చూపుతున్న పనితీరును అంచనా వేయటం, వాటి మధ్య పోటీ భావనను పెంపొందించటం, 2030 నాటికి దేశవ్యాప్తంగా గ్రామస్థాయిలో సుస్థిర అభివృద్ధిని సాధించటానికి చర్యలను వేగవంతం చేయటం, పంచాయతీలు తమ పరిధిలోని ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచటం, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సమానత్వం వంటి అంశాలలో తీసుకుంటున్న చర్యలను ఈ అవార్డుల ద్వారా గుర్తించి గౌరవిస్తారు. ఈ అవార్డులు అనేక స్థాయిల్లో ఉంటాయి. మండల స్థాయి నుండి ప్రారంభమై జిల్లా, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత స్థాయిలను దాటి చివరకు జాతీయ స్థాయికి చేరుకుంటుంది. పేదరిక నిర్మూలన, ఆరోగ్యవంతమైన పంచాయత్, శిశు మహిళా సంక్షేమం, నీటి సమృద్ధి, పర్యావరణ పరిరక్షణ, సమగ్ర మౌలిక సదుపాయాలు, సామాజిక న్యాయం, సుస్థిర ఆర్థిక అభివృద్ధి వంటి 9 అంశాలు ప్రధాన ఇతివృత్తాలుగా పంచాయతీల పనితీరును అంచనా వేయటానికి రూపొందించారు. ఈ విధానం ద్వారా గ్రామస్థాయి నుంచి పై స్థాయిల వరకు ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే అవకాశం లభిస్తుంది. భారతదేశ గ్రామీణ అభివృద్ధి, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఈ పురస్కారాలు ప్రతిబింబిస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. आधुनिक भारत के गांव समर्थ हो, आत्मनिर्भर हो, इसके लिए पंचायतों की भूमिका को बढ़ाया जा रहा है। पंचायतों को नए अधिकार दिए जा रहे हैं। पंचायतों को डिजिटल बनाने के लिए हर गांव को फाइबर नेट से जोड़ने का काम भी तेजी से चल रहा है। आज हर घर को शुद्ध जल देने के लिए चल रही जल जीवन मिशन जैसी बड़ी योजना की जिम्मेदारी पंचायतों को सौंपी गई। ये अपने आप में एक बहुत बड़ा काम हमने आपके जिम्मे आपकी भागीदारी से आगे बढ़ाया। జాతీయ స్థాయి పంచాయతీ అవార్డులను బ్లాక్, గ్రామ, జిల్లా పంచాయతీలకు పలు విభాగాల అవార్డులు ప్రదానం చేశారు. పంచాయతీల ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహించడానికి ఆత్మనిర్భర్ పంచాయత్ ప్రత్యేక అవార్డు ఏర్పాటు చేయబడింది. స్వంత ఆదాయ వనరులను పెంచటంలో కృషి చేసిన పంచాయతీలను ఈ పురస్కారానికి ఎంపిక చేస్తారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ క్లైమేట్ యాక్షన్ ప్రత్యేక పంచాయత్ అవార్డు ద్వారా నెట్ జీరో కార్బన్ ఉద్గారాల సాధన, పునరుత్పాదక శక్తి వినియోగంలో ముందంజలో ఉన్న పంచాయతీలను గుర్తిస్తారు. అలాగే పంచాయతీలకు సాంకేతిక, సంస్థాగత సహాయం అందించే సంస్థలకు పంచాయత్ క్షమతా నిర్మాణ సర్వోత్తమ్ సంస్థాన్ పురస్కార్ అందజేస్తారు. అలాగే పంచాయతీలలో అధిక స్థాయిలో భాగస్వామ్యం కలిగిన రాష్ట్రాలకు ఉత్తమ భాగస్వామ్య అవార్డు అందజేస్తారు. 90% కంటే ఎక్కువ గ్రామ పంచాయతీలు పాల్గొన్న రాష్ట్రాలు ఈ గౌరవాన్ని పొందుతాయి. దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ ఇది ప్రతి ఇతివృత్తంలో ఉత్తమంగా నిలిచిన టాప్ 3 గ్రామ పంచాయతీలకు ఇవ్వబడుతుంది. అదేవిధంగా అన్ని థీమ్లలో కలిపి అత్యుత్తమ ప్రదర్శన చేసిన పంచాయతీలకు నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ ప్రదానం చేయబడుతుంది. ఇది గ్రామ, బ్లాక్ మరియు జిల్లా స్థాయిలో అందజేయబడుతుంది. ఈ పురస్కారాలు పంచాయతీలలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించిన గ్రామ పంచాయతీలు, మండల పంచాయతీలు, జిల్లా పరిషత్లకు ప్రదానం చేయబడతాయి. గ్రామీణ ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి సాధనలో విశిష్ట ప్రతిభ కనబరిచిన స్థానిక సంస్థలకు గౌరవంగా ఈ అవార్డులు అందజేయబడతాయి. పురస్కారాల ఎంపిక ఒక పారదర్శకమైన ప్రక్రియ ద్వారా జరుగుతుంది. పంచాయతీలు స్వయంగా తమ పనితీరును నివేదిస్తాయి. రాష్ట్ర స్థాయి పరిశీలన, కేంద్ర స్థాయి సమీక్ష మూల్యాంకనం, క్షేత్రస్థాయి ద్వారా ధృవీకరణ పనితీరును ఆధారంగా తీసుకొని ఉత్తమ పంచాయతీలను ఎంపిక చేస్తారు. ఈ అవార్డులు కేవలం గౌరవప్రదమైనవి మాత్రమే కాకుండా ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తాయి. నగదు బహుమతులు, అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు, ఈ పురస్కారాల ద్వారా గ్రామీణాభివృద్ధికి కొత్త దిశ లభిస్తోంది. గ్రామాలలో స్వచ్ఛత, ఆరోగ్యం మెరుగుపడుతుంది.
నీటి వనరుల సమర్థ వినియోగం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం, మహిళలు, పిల్లల సంక్షేమం పెరుగుతుంది. స్థానిక పాలనలో ప్రజలు పాల్గొనటం పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పంచాయతీరాజ్ వ్యవస్థలో ముందంజలో ఉంది. పలు గ్రామ పంచాయతీలు ఈ జాతీయ పురస్కారాలను సాధించి రాష్ట్రానికి పేరు తెచ్చాయి. గ్రామాభివృద్ధి, పారదర్శక పాలన, సాంకేతిక వినియోగం వంటి అంశాల్లో రాష్ట్రం 5 పురస్కారాలకు ఎంపికైంది. వరుసగా రెండో ఏడాది దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ జాతీయ పురస్కారాలకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఎంపికైంది. ఈసారి రాష్ట్రంలోని పలు గ్రామ పంచాయతీలు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చి విశేష గుర్తింపు పొందాయి. ముఖ్యంగా మహిళల సంక్షేమం, సుపరిపాలన, పేదరిక నిర్మూలన, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి విభిన్న రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో నిలిచింది. మహిళలకు అనుకూల వాతావరణం కల్పించటంలో తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి మండల పరిధిలో ఉన్న బొక్కసంపాలెం గ్రామ పంచాయతీ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. మహిళల భద్రత, సాధికారత, సంక్షేమం కోసం అమలు చేసిన పథకాలకు గాను పురస్కారానికి ఎంపికైంది. ఈ అవార్డు రావటంపై డివిజనల్ అభివృద్ధి అధికారి సుస్మితారెడ్డి, బొక్కసంపాలెం గ్రామ సర్పంచ్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ₹1 నిధులతో మహిళా అభివృద్ధికి ఖర్చు చేస్తామని తెలిపారు. ఇప్పుడు మన పంచాయతీకి ₹1 అమౌంట్ డిపాజిట్ జరిగింది. ఈ ₹1 గ్రామ పంచాయతీలో మహిళల కోసంగా ఖర్చు పెట్టాలి. అంటే మహిళలకు ఏం చేయాలి, ఏం చేస్తే మహిళల కోసం ఇంకా మీరు ఆర్థికంగా నిలదొక్కుని మీ కుటుంబాలని మీరు చక్కగా భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్ళడానికి ఏమేం చేసుకుంటే బాగుంటుంది అనే విషయాల గురించి చర్చించుకోవడం కోసము సమావేశం అనేది మనం పెట్టుకుంటున్నాము. ఉమెన్ కి ఏమేమి అవసరం ఇక్కడ అవన్నీ కూడా మనం నిర్ణయించుకొని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా అందరి నాయకుల్ని, పెద్దల్ని కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. నా పేరు రేఖ. నేను బొక్కసంపాలెం సర్పంచ్ ఉన్నాను. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. నాకు కేంద్రం తరపు నుంచి దేశ స్థాయిలో నాకు అవార్డు రావడము చాలా గర్వకారణంగా, ఆనందంగా ఉన్నది. అంటే మా ఊర్లో మహిళలు ముందస్తు ఉండి సాధికారత సాధించారు. బ్యాంకుల ద్వారా 17 పొదుపు సంఘాలు ఉన్నాయి. ఆ పొదుపు సంఘాల ద్వారా లోన్ తీసుకునేసి దాన్ని వ్యవసాయం ద్వారా, అట్లాగే పాడి పరిశ్రమలు, టైలరింగ్ చేసుకొని చాలా ముందస్తు వెళ్ళాం. ఇలా మాకు అవార్డు అనేది రావడము మాకు కానీ మా గ్రామ ప్రజలకు కానీ చాలా ఆనందంగా ఉన్నది. కుటీర పరిశ్రమల్లో ఇంకా డెవలప్మెంట్ అనేది చేసి మా ఊరిని ఇంకా ముందస్తు స్థాయిలోకి తీసుకురావాలని మేము కోరుకుంటున్నాము. చేస్తాం సార్. అదేవిధంగా సుపరిపాలనలో విశాఖపట్నం జిల్లాలోని శృంగవరం గ్రామ పంచాయతీ దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచింది. పారదర్శక పాలన, ప్రజల భాగస్వామ్యం, సమర్థవంతమైన సేవల అందింపు వంటి అంశాల్లో ఈ పంచాయతీ ఆదర్శంగా నిలిచింది. గ్రామస్థాయిలో పేదరిక నిర్మూలన మరియు మెరుగైన జీవనోపాధి సాధనలో వైఎస్ఆర్ కడప జిల్లాలోని చెముళ్లపల్లి గ్రామం జాతీయ స్థాయిలో 2వ స్థానం పొందింది. గ్రామీణ ప్రజల ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో ఈ పంచాయతీ తీసుకున్న చర్యలకు పురస్కారానికి ఎంపికైంది. మౌలిక సదుపాయాల కల్పనలో స్వయం సమృద్ధి సాధించిన పంచాయతీలలో ప్రకాశం జిల్లాలోని గుండమల గ్రామ పంచాయతీ 3వ స్థానంలో నిలిచింది. రహదారులు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి ప్రాథమిక సదుపాయాలను సమర్థంగా అందించటంలో ఈ గ్రామం ఆదర్శంగా నిలిచింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం మండలం జాతీయ స్థాయిలో 3వ అత్యుత్తమ మండలంగా ఎంపిక కావటం విశేషం. గత ఏడాది కూడా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ వివిధ విభాగాల్లో 5 జాతీయ అవార్డులను గెలుచుకోవటంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి అనే లక్ష్యంతో పల్లెల్లో వెలుగులు నింపుతున్నామని అన్నారు. సుపరిపాలన, పేదరిక నిర్మూలన, జీవనోపాధి, మౌలిక సదుపాయాలు, ఉత్తమ మండలం, మహిళా స్నేహపూర్వక పంచాయతీ వంటి 5 అంశాల్లో అవార్డులు రావటం హర్షణీయమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అత్యుత్తమ విధానాలు, సంస్కరణలతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ బలోపేతం చేస్తున్నారని తెలిపారు. గ్రామ స్వరాజ్య స్థాపనలో మరెన్నో విజయాలు అందుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఈ నిరంతర విజయాలు రాష్ట్రం గ్రామీణాభివృద్ధి రంగంలో ముందంజలో ఉందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో 4 అవార్డులు గెలుచుకోవడంపై ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. అత్యుత్తమ పనితీరుతో జాతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకోవటానికి కృషి చేసిన ఆయా గ్రామాల సర్పంచ్లు, వార్డు మెంబర్లు, అధికార యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి
కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డులు బాధ్యతను పెంచాయని, ప్రభుత్వం గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి చేస్తున్న కృషికి ఇది నిదర్శనమని తెలిపారు. ఈ విజయాల వెనుక గ్రామాల సర్పంచ్లు, వార్డు సభ్యులు, స్థానిక ప్రజలు మరియు అధికార యంత్రాంగం కలిసి చేసిన కృషి కీలకమని, వారి సమిష్టి శ్రమ వల్లే ఈ అవార్డులు సాధ్యమయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి తీసుకున్న పలు సంస్కరణలు, సాంకేతిక వినియోగం, పారదర్శక పాలన ఈ విజయాలకు దోహదపడ్డాయని తెలిపారు. ఈ అవార్డులు కేవలం గౌరవమే కాకుండా రాష్ట్రానికి మరింత గ్రామాల సర్వతోముఖాభివృద్ధి, ప్రజల సంక్షేమం, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో మరింత కృషి చేయాల్సిన అవసరాన్ని ఈ విజయాలు గుర్తు చేస్తున్నాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పంచాయతీరాజ్ వ్యవస్థలో దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల రూపురేఖలను మార్చుతున్నాయి. ఈ విజయాలు గ్రామాభివృద్ధి ద్వారా దేశ అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని మరోసారి నిరూపిస్తున్నాయి. జాతీయ పురస్కారాలు గ్రామీణాభివృద్ధికి ఒక శక్తివంతమైన సాధనం. పంచాయతీల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంపొందిస్తూ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు దోహదపడుతున్నాయి. గ్రామాలే దేశానికి మూలస్తంభాలు అన్న సత్యాన్ని ప్రతిబింబిస్తూ ఈ పురస్కారాలు గ్రామాభివృద్ధి, దేశాభివృద్ధి అనే భావనను మరింత బలపరుస్తున్నాయి. జాతీయ పంచాయతీ పురస్కారాలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కె ధనశ్రీలక్ష్మి, సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.